హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారండి? నేనైతే బాగున్నాను. ఈవేళ అయితే వెంకటేశ్వర స్వామి టెంపుల్ చూపిస్తున్నానండి. ఇది అయితే వైజాగ్లో ఉంది. మనకి కొత్త వలస దగ్గర ఉంది ఈ టెంపుల్. అయితే ఇది అరకు వెళ్లే రూట్ లో ఉందండి ఘాటి. అయితే ఇది ఈ టెంపుల్ కి వెళ్ళాలంటే కొండ మీదకి వెళ్ళాలండి. అయితే ఇది దగ్గర మాకైతే పెందుర్తి నుంచి 50 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది. అయితే పైకి వెళ్ళడానికి బైక్ కానీ కారు కానీ లేకపోతే ఆటో గానీ వెళ్తుందండి. బస్సులు అయితే అలౌ లేదు. అయితే ఈ ఘాటి చాలా బాగుంటుందండి. మనకు ప్రయాణం చేయడానికి, ప్రకృతిని ఆస్వాదించాలనుకునే వాళ్ళు ఈ టెంపుల్ కంపల్సరీ బాగుంది. అలాగే వెంకటేశ్వర స్వామి టెంపుల్ కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ టెంపుల్కి వచ్చి చూడాల్సి ఉంటుందండి. ఎందుకంటే మనం వెంకటేశ్వర స్వామి తిరుపతిలో ఎలాగైతే ఉందో ఇక్కడ కూడా అలాగే ఉంది. ఆ రూట్ కూడా 7 కొండలు ఎక్కినంత ఉందండి. కాబట్టి ఇక్కడికి వచ్చి ఒకసారి వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే చేసుకోండి. చాలా బాగుంది. టెంపుల్ ఇప్పుడిప్పుడే డెవలప్ ఉంది. జనాలు కూడా ఇప్పుడిప్పుడే తెలుసుకుని వస్తున్నారండి. మీ అందరికీ ఉపయోగపడుతుందని ఈ వీడియో అయితే పెడుతున్నానండి. ఎందుకంటే ఎవరికైనా ప్రకృతిని ఆస్వాదించాలి, కొండలపైన ఎక్కాలి, టెంపుల్స్ చూడాలనుకునే వాళ్ళు ఇక్కడికి వచ్చి చూస్తారని ఇలా చెప్తున్నానండి. ఈ టెంపుల్ అయితే ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది. ఇంకా బాగా డెవలప్ అయ్యాక గోపురం కూడా ఇప్పుడే రెడీ అవుతుందండి. ఇక్కడైతే లడ్డు పులిహార ప్రసాదంగా దొరుకుతుంది. చూసారు కదా, టెంపుల్ చుట్టూ బాగుందండి. చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడికి వస్తే. ఎందుకంటే మొత్తం పైన కదా, ప్రశాంతమైన వాతావరణం బాగుందండి చూడడానికి. ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది కాబట్టి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మటుకి ఈ టెంపుల్ వైజాగ్ వచ్చినప్పుడు మటుకి దర్శనం చేసుకోండి. అలాగే ఇక్కడ ప్రయాణం కూడా బాగుంటుందండి. కొండ మీదకి వెళ్ళేటప్పుడు ప్రయాణం చాలా బాగుంటుంది. అంటే మనం తిరుపతి వెళ్ళినంత ఫీలింగ్ అయితే ఇక్కడ వచ్చిందండి నాకు. ఇలా నేనైతే మా తమ్ముడితో బండి మీద వచ్చాను. మీకు కూడా చూపించినట్టు ఉంటుందండి. వీడియో తీసానండి. చూసారు కదా టెంపుల్ వెంకటేశ్వర స్వామి. మనం వెంకటేశ్వర స్వామిని ఇక్కడ దగ్గరగా దర్శనం చేసుకోవచ్చు. ఫ్రీగా ఉంది. ఎందుకంటే జనాలు ఎక్కువ లేరు కాబట్టి. అంటే ఇప్పుడిప్పుడే వస్తున్నారండి. ఇంతకుముందు రోడ్డు కూడా లేదు. ఇప్పుడు రోడ్డు కూడా బాగుంది కాబట్టి జనాలు వస్తూ వెళ్తూ ఉన్నారు. చూసారు కదా, ఇదండి. మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, మీకు చుట్టూరా చూపిస్తున్నాను. మేము కిందకి దిగినప్పుడు ఇది మీరు సపోర్ట్ ఇస్తే మరిన్ని వీడియోలతో మేము ముందుకు వస్తానండి. వైజాగ్లో ఉంటే ఈ టెంపుల్ మట్టి తప్పకుండా చూడండి. చాలా బాగుంటుంది. మనకు అరకెళ్తే ఎంత బాగుంటుంది, ఇక్కడికి వస్తే కూడా అంతే బాగుంటుందండి. మెయిన్ 7 కొండలు చూసినట్టే ఉంటుందండి. ఇక్కడ పైకి ఎక్కేసరికి చుట్టూ కొండలే కనిపిస్తాయి కాబట్టి ప్రకృతి చాలా బాగుంటుందండి. ఫోటోలు అవి తీసుకుందుకు కూడా చాలా బాగుంటుంది. మెయిన్ మనకి వెంకటేశ్వర స్వామి దర్శనం కూడా చాలా బాగా నచ్చిందండి ఇక్కడ నాకు. కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మటుకి ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని ఈ ప్రకృతిని ఆస్వాదించండి. ప్లీజ్ లైక్ చేయండి.